ఒక్కసారి స్టార్ట్ కానివ్వండి, ఎక్కనరా బాబు నేను. అత్త మల్లిగాడున్నాడా? లోనున్నట్టున్నాడే. ఏటే కప్పులో ఎప్పుడు ఏదో పువ్వు ఏలాడుతూ ఉండేది, ఎట్టుకోలేదేటి? లేవా? వాడిపోయినాయిలే. మళ్ళీ ఒరే మల్లిగా, ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లిలాగా ఎదురొచ్చు? చెల్లి పిల్లి అన్నావంటే చెంప పగలు కొడతా. చెల్లేట్రా మరదలైతే నీకు? ఏం లాభంలే. ఇదిగా. ఎవరిచ్చారే? అబ్బా నీకు తెలియదు మరి ఎవరిచ్చారు. ఇడిచ్చేయి, అటుకెళ్ళిపోతాను. లక్ష్మి ఇచ్చిందా? ఇంకేమన్నా చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పిందా? నీ బొందరే. సర్లు ఇచ్చావుగా వెళ్ళు. ఏం తింటున్నావే? నాకు కూడా ఎట్టచ్చుగా. 1 2 3 4. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. సల్లంగా ఉండరా. రేయ్ పొద్దుటి పెళ్లి దగ్గరికి వెళ్ళి పనులన్నీ త్వరగా ముగించుకోండి. రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది, ఓ నలుగురు అక్కడికి వెళ్ళాలా. అలాగే బాబాయ్. ఒరే మనోళ్ళు మందడుతున్నారా? ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికైతే ఓకే. హ్యాపీ బర్త్డే రా మళ్ళీ. థ్యాంక్స్. సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు, నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా. ఏదన్నా ఐడియా ఇవ్వరా, ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. నీ టాలెంట్ ఉందిగా పెయింటింగ్, అమ్మాయికి అర్థమయ్యేలాగా ఏదోటి. అంతే అంటావా? నువ్వే చెప్తా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? టైం వచ్చినప్పుడు చెప్తాగా. సర్లే. నమస్తే అండి. వడ్డీ డబ్బులేనండి. అసలు ఇవ్వటానికి ఇంకో 2 నెలలు పట్టుద్దండి. ఇంకెప్పటికి ఇస్తావురా? ఎలా? స్వీట్లు తీసుకోండి. ఎందుకు రాయి? నా పుట్టినరోజు అండి. నాకొద్దు. యారా పుట్టినరోజా? ఏది రండి ఇయ్యి. ఎరో సెల్ ఫోనా? నీ పనే బాగుందిరా, ఏదో సరివు. ఎంతరా ఇది? 1000 రూపాయలండి. మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరా. దేవుడా దేవుడా. LA ఎవర్రా ఇది? మళ్ళీ నీకు ఫిగర్ కూడానా? ఇదిగా ఎలా? ఇలా పట్టుక. స్వీట్లని నాకేనా? ఇచ్చి బాబాయ్, లైట్లు వెలిగిపోతుంది. ఎంత బాగుంటే చేస్తే. అరే నువ్వు పని చూసుకో, ఇల్లు. నేను ఎక్కలేదు ఇంకా. బర్త్డే చెప్పడం చేసావా? మాట్లాడబెట్టి. హలో, ఒక్కొక్కరు తీసుకోండి.
ముందుకు రానిరా. అందరు తీసుకున్నారా? రే బొడ్డోళ్ళు, ఈ 2 రోజులు మీకు సెలవులు, ఇంటికి పోండి. అదేంటి సీను, నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి? ఏం లేదు, పెద్ద లోడ్ ఒకటి వచ్చింది, 2 రోజుల్లో తీయించేస్తారు. ఈ 2 రోజులు ఇళ్ళకి పంపే. ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ? మీరే వేరే దగ్గర వేయించుకోండి. పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా? ఇప్పటికిప్పుడు వీళ్ళు చదివి పీకేదేం లేదులే కానీ 2 రోజులు చదివితే ఐఏఎస్లు అయిపోతారా? పంపే. ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం. చదువుకుంటేనేగా తెలిసేది. ఏ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా, అక్కడ కూడా ఇలాగే బస్తాలేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా? అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పనులకి అడ్డుపడుతుంటారు. నువ్వేమిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా అన్న పక్కెక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు? నన్ను కొడతావా? నిన్ను పిచ్చి పిచ్చిగా వాగితే ఈసారి చెప్పుతో కొడతా. నన్ను కొడితే మా అన్నని కొట్టినట్టే. అయితే ఆయన్ని ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదన్నమాట. వదలండి. చెల్లకపోతే అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ మూట్లు కూడా రేపటి లోపు తీసేయాలి. ఏం చేస్తావు? పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. తీయను. చెప్పా కదా, పిల్లలు ఎక్కడికి ఏం వెళ్ళరు. చేస్తావు? ఎలా? నీ సంగతి చూడకపోతే సీడి బాబు కాదు ఇక్కడ. చూసుకుందాంలే. ఇంకోసారి పల్లె ఉన్నట్టు నాకు చెప్పగా. ఏమైంది ఇప్పుడు? రోడ్డు దింపడాకని వెళ్తే మాట పెరిగి పద్మ సీన్బాబు అని కొట్టిందండి. నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న, అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి. నా బతుకు. మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టాడు, మూసుకున్నా. ఈరోజు ఇది కొట్టింది, మూసుకున్నా. రేపు వాళ్ళ అమ్మ కొట్టేది, ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు. నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఇక్కడికి. సిగ్గున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. నువ్వు దాంతో బాగా కొనుక్కో. సరిగ్గా కడగండి. వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి వండి చేస్తారు. రేయ్, మేము వండుతానులే కానీ నువ్వు ఇక నుంచి వెళ్ళరా బాబు. నేను ఇప్పుడే వస్తా. హలో. హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏమైనా ఉందా? స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ షాప్కి రావడం కుదరదు కానీ మా అన్నయ్య బయటికి వెళ్ళాడు. మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా, చూస్తూ మాట్లాడొచ్చు. చూడటమేనా? అంతేనా? అంతే. సర్లే, 10 నిమిషాలు వస్తా. నేను ఇప్పుడే వస్తా. ఈ ఆటప్పుడు ఏడికిరా? సెంటర్ దాకా వెళ్ళి వస్తా. మాంసం నచ్చబెడతా. ఇప్పుడు ఆడిపోతున్నా. రే, నాకు ఆకలేస్తుంది, తొందరగా రా. వచ్చేస్తాలే. నేను వెళ్ళేసరట్టు వస్తా. అలాగే. పద్మ, ఏంటి? వెంకట బాబు స్కూల్ ద్వారా అట్టుకు రమ్మన్నారు. ఒక్క అడుగు నిన్ను కూడా ఎంటకి రమ్మన్నారు. సిమెంట్ బస్తాలు లోడి తీయించేస్తారంట. తీపిస్తారో పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు. అయినా నేను ఇప్పుడు రాను, రేపు పొద్దునే వస్తానని చెప్పు. ఎలా? ఆయనకి తాళాలు ఎరగొట్టడం ఎంతసేపు పద్మ. పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు. ఆయన నీకు ఉద్యోగం ఇప్పించారు, ఆ మాత్రం సంజయ్ శిష్యుడికి రావాలి కదా. సంజయ్సీలు ఇచ్చుకోవడానికి నేను రాను. కట్టలు తీస్తానంటే చెప్పు, వస్తా. సర్లే అలాగా అనుకో పదా. ఏటే ఏమైందయ్యా? ఏం లేదులే, ఏదో చిన్న సిమెంట్ గట్లు గొడవ. వెంకట బాబు పద్మని ఎంటకి రమ్మన్నారు. ఈ టైంలోనా దింపడానికి మళ్ళీ అడుగులేడు? అదేమైనా కిలోమీటర్ దూరం ఉందా? పక్కనే కదా, నా బండి మీద దింపేస్తానులే. సర్లే, ఏం అవసరం లేదు. నేను నా సైకిల్ మీద వస్తాను, నువ్వు పద. హలో. రమ్మన్నా. అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి. చాలా బాగుంది. ఇంకేం లేదా?
అనుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు. మరి టెంట్ అయిపోతాంగా. చంపుతా. నేను ముందే చెప్పానా, ముందు చూడొచ్చు అంటారు, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. అయినా నువ్వు ఆఫర్ ఇచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే, ఈ టైంలో బాగోదు. ఇప్పటిదాకా నచ్చావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేను అంతే. తలుపులు ఎవరు బద్దలు కొట్టారు? కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్లోనే వేశారు. పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నిన్ను అడగాలంటే నేను కట్టలేయడానికి. నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం. నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్లు. నువ్వు జాలి తెలిస్తే నాకు ఈ ఉద్యోగం రాలేదు. నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది. అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో, ఇక్కడ కాదు. ఏంటి ఇప్పుడు నువ్వు వరిస్తే నేను బెదిరిపోవాలా? లేకపోతే నిన్ను చూసి నేను భయపడిపోవాలా? మీకు అవసరం ఉన్నప్పుడు మీ నాన్న లాంటోళ్ళు వచ్చి నన్ను బాబు మీరు అని కాపాడతారు. ఇప్పుడు నీలాంటి దాంతో నేను మాటలు పడాలా? మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం. అయినా ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి? నీలాంటి పనికి మాలిన ఎదవలకి అది ఇవ్వడం కూడా తప్పే. అన్నావు అంటే చెప్పు తెగిపోద్ది. అదే చెప్పు నాకు ఉంది, తెగేదాకా తెచ్చుకోకు. అయినా నాకు నీతో మాటలేంటి? మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కంప్లైంట్? ఉద్యోగం అర్హత ఉంటే వచ్చింది, కానీ బట్టలు ఉడదీయడానికి అర్హత అవకాయ అక్కర్లేదుగా. వేరా నువ్వు చెయ్యి, నీ బతికే మాత్రం నేను చూపిస్తా. బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరి బతుకేమవుతుందో చూద్దాం చూద్దాం. వదిలా. మా తమ్ముడిని కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పావు కదా, నాకు తగిలింది, మరి నీకు తగలాలి కదే. ఇలాగే వెళ్ళవే, ఇలాగే వెళ్ళి కంప్లైంట్ చెయ్యి. అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే, రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు. అప్పుడు చూపించి నీ అర్హత. నేను నీ మీద చెయ్యేందుకే లేదో తెలుసా? నీలాంటి దాని మీద నాలాంటోడి చెయ్యి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి. అది నీ బతుకు. ఎలా చెప్పాలనుకున్నా
పద్మ ఈ పత్తిలో భలే ఉన్నావు తెలుసా? ఈ బొమ్మ చూస్తే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. పద్మ 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 రావద్దు. ఏమైంది పద్మ? అన్నం ఏంటమే బాబు, ఆకలి దంచేస్తుంది. ఏవయ్యా పద్మ స్కూల్ కని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటప్పుడు స్కూల్ ఏంటి? శంకర్ బాబు ఏదో పని ఉందని కబురు చేస్తే వెళ్ళింది. ఈడెక్కడ మల్లిగాడు? అటు సెంటర్కి వెళ్ళాడు. సర్లే చూసి వస్తానండి. పద్మ ఏటైందే? పద్మ ఏటైందే? ఈ బట్టలు ఏటైంది? మాట్లాడదు మాట్లాడుతుంటరా? మాట్లాడే. ఏంటైంది చెప్పరా? ఏమైందో చెప్పు. చెప్పరా ఏం జరిగిందో? ఓయ్ 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 ఆగా యారో ఇవాళటప్పుడు ఏ గోడ పాడు చేసి వస్తానా? ఏట్రా అట్ట చూస్తున్నావు? అక్క, సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? చెప్పేది ఈ గొడవలు తర్వాత చూసుకుందారా మళ్ళీ. నా మాట్లాడరా నా బాబు కదా, నా మాట్లాడరా మళ్ళీ నా బాబు కదా, నా మాట్లాడరా ఒక్కసారి కూర్చోరా.
చంపుదామని వచ్చావరా నా కొడక చావరా చావు రేయ్, వీడు తెచ్చిన కత్తెక్కర్రా పేక్కోతే నా కొడుకుదే